అది నేను నా చేతు స్వస్థాలతో నేను ఇరగొట్టడానికి 1 వీక్ టైం ఇస్తున్నాను. తిరుపతి ప్రజలకి, తిరుపతి పోలీసు వాళ్ళకి, తిరుపతి జిహెచ్ఎంసీ వాళ్ళకి, తిరుపతిలో ఉన్న ఎవడన్నా ఉండదు. స్వామి వారి చుట్టుపక్కల చర్చు అక్రమంగా ఉంది అంటే దాన్ని కూలగొడతాము. ఎవరు కూలగొడతాడు? శ్రీనివాస్ యాదవ్ కూలగొడతాడు. ఎందుకు కూలగొడతావు? ఎందుకు అంటే అది అక్రమ కట్టడం. అంతే. జగన్మాతని జగన్ నా కొడుకు వాళ్ళమ్మ విజయమ్మ పేర్లతో మీరు పెట్టుకుంటుంటే చూస్తూ చేత కాకుండా ఎందుకు ఉండాలి మేము? కాదండి, అసలు వాళ్ళ దాంట్లో మాత ఎక్కడ ఉంది? రోత తప్ప. వాడు జగన్మాత చర్చి పెడతాడా? జగత్తుకు మాత ఎవరది? అది పెళ్లికి ముందు ఎవరితోనో పడుకున్నదా? మాకెందుకు సార్ ఆ దరిద్రం? అది మేము గుణపం తీసుకుని వెళ్ళి అక్కడ నుంచుంటాను. మీరు నన్ను అరెస్ట్ చేశారనుకోండి, నెక్స్ట్ బాంబు పెట్టి పేలుస్తా. అది అలా స్వామి భూములు మేము కాపాడుకుంటాం. మమ్మల్ని తీవ్రవాదులు అంటే మేము తీవ్రవాదులు కాదు, మేము క్షేత్ర పాలకులము. మా క్షేత్రాన్ని కాపాడుకునే బాధ్యత మాది. అది మేము పుట్టింది దీనికోసమో, సావడం దీనికోసమే. మాకు వేరే పని లేదు. మీరు మమ్మల్ని హిందూ తీవ్రవాదులు అంటే, తీవ్రవాదుల కంటే పెద్దోడు ఎవడు ఉంటే చెప్పండి, వాళ్ళకి మేము